హలో ఆల్, ఈ వీడియోలో ఐఎమ్ నాట్ అఫ్రైడ్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గానే నెట్ఫ్లిక్స్లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగులో అయితే లేదు, ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ ఉంటాయి, సబ్ టైటిల్స్తో కూడా చూడొచ్చు. టోటల్గా 6 ఎపిసోడ్స్ అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి మీకు 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ సింపుల్గా చెప్పాలంటే కొన్ని ఫ్యామిలీస్ అయితే ఉంటాయి భయ్య, వాళ్ళైతే హిల్ స్టేషన్ ఆ టైప్ ఏరియాలో అయితే నివసిస్తుంటారనమాట. వాళ్ళ పిల్లలైన మిగ్యూల్, మరియా, చూయ్ వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళైతే సాకర్ అయితే ఆడుకుంటూ ఉంటారు అక్కడ. బట్ ఒక రోజు అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక కొండ మీద ఉన్న అబాండెడ్ హౌస్ లో ఒక కిడ్ అయితే కనిపిస్తాడనమాట. అది కూడా కిడ్నాప్ అయినట్టుగా. అసలు ఆ కిడ్ ఎవరు, మరి ఆ కిడ్ కనిపించిన తర్వాత ఈ పిల్లలందరూ ఏం చేశారు, మరి ఆ టౌన్ లో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ ఐఎమ్ నాట్ అఫ్రైడ్ అనే సిరీస్. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే ఏం వర్కౌట్ అవ్వలేదు భయ్యా. లిటరలీ చెప్పాలంటే ప్లాట్ అసలు వర్కౌట్ అవ్వలేదు అసలు. అండ్ మెయిన్ గా ఫస్ట్ 2 ఎపిసోడ్స్ సెటప్ తీసుకుంటారు, లాస్ట్ 2 ఎపిసోడ్స్ క్లోజర్ తీసుకుంటారు, మధ్యలో 3, 4 ఈ 2 ఎపిసోడ్లు ఏవైతే ఉన్నాయో 3rd ఎపిసోడ్ లో ఆ ప్లాట్ ఇంట్రొడ్యూస్ అవుతుంది అనమాట. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. 3rd ఎపిసోడ్ ఒక్కటి చాలా బాగా వర్కౌట్ అయింది. బట్ ఆఫ్టర్ దట్ జరిగే సీక్వెన్సెస్ అన్నీ కూడా, అంటే ఈ 3rd ఎపిసోడ్లో ఏదైతే ఇంట్రొడ్యూస్ అయిన ప్లాట్కి సంబంధించి తవ సీక్వెన్సెస్ జరుగుతాయి ఉన్న 3 ఎపిసోడ్స్లో. అస్సలు వర్కౌట్ అవ్వలేదు నాకు, చాలా వర్స్ట్ అనిపించింది నాకైతే. ఓన్లీ సిరీస్లో వర్కౌట్ అయింది ఏదన్నా ఉందా అంటే విజువల్లీ టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది సిరీస్. ఆ హిల్ స్టేషన్ సంథింగ్ ఏదో ఒకటి, అడవుల ఫారెస్ట్లో ఏదో ఒక ఏరియా సంథింగ్, అది ఆ ఏరియాలో చూపించిన విజువల్స్ కానీ, ఆ ఫారెస్ట్ విజువల్స్ కానీ, అండ్ అబాండెడ్ హౌస్లో చూపించిన విజువల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. మెయిన్గా కిడ్స్వి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. క్యూట్గా స్వీట్గా బాగుంటుంది అదంతా కూడా. అండ్ ఇంకా మెయిన్గా ప్లాట్ థీమ్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా అవుట్డేటెడ్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ లాగా అనిపించింది అనమాట. సో అందుకే నాకు అంతకు వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకా ప్రాబ్లం ఇంట్రెస్ట్ సిరీస్ అంటే ఎండింగ్ అసలు చాలా అప్రప్ట్గా ఎండ్ చేస్తారు భయ్యా. దీనికైతే సీజన్ 2లో గట్రా ఉన్నట్టు చెప్తారు, బట్ ఏం ఉండదు, నథింగ్ అసలు. జస్ట్ ఇంకా ఇంత దాకా మేము రాసాం కదా, ఇంకా ఎలాగో స్టోరీ 6 ఎపిసోడ్స్ ఉన్న ఎపిసోడ్స్ మీరే ఏదో ఒకటి ఊహించుకోండి, మీ ఇష్టం, ఓపెన్ ఎండింగ్ లో వదిలేస్తున్నాం అన్నట్టుగా వదిలేశారన్నమాట. నాకు అది కూడా అస్సలు నచ్చలేదు. ఎందుకంటే 6 ఎపిసోడ్స్ ఒక ప్లాట్ క్రియేట్ చేసి ఆ ఫ్యామిలీ అన్నట్ల చుట్టూ తిప్పి లాస్ట్కి మీ ఇష్టం వచ్చింది రాసుకుంటే ఈ మాత్రం దానికి ఇంకెందుకు సిరీస్ చూడటం అనిపించింది నాకైతే. నాకు అది కూడా అంత కన్వీనియంట్ గా అనిపించలేదు నాకు. అండ్ ఈవెన్ ఒక చిన్న ప్రాబ్లం, జస్ట్ చిన్న ప్రాబ్లం, ఇప్పుడు నీకు అక్కడ బతకడానికి బతుకు తెరువు లేదు, బట్ అక్కడ ఉన్నది గట్టి కొడితే 4-5 ఫ్యామిలీస్ అంతే, లిటరల్లీ 4-5 ఫ్యామిలీస్, అది ఒక టౌన్ అంతే, జస్ట్ చిన్న టౌన్. అక్కడ నుంచి వదిలేసి వెళ్ళిపోతే నీ బతుకు బాగానే ఉంటుంది. బట్ నువ్వు అక్కడ నుంచి వెళ్ళవు. ఎందుకురా అంటే ఏం లేదు అక్కడ, ఎందుకు వెళ్ళరో తెలియదు, వెళ్ళరు అంతే. అదేమన్నా పెద్ద టౌన్, పెద్ద ఊరు, సో ఊరిని వదిలేసి వెళ్ళామంటే అదొక అర్థం. బట్ అలా ఏం ఉండదు భయ్యా. జస్ట్ ఒక 4 ఫ్యామిలీలు ఉంటాయి, ఆ 4 ఫ్యామిలీలు కూడా ఎల్ల ఫ్యామిలీసే. బట్ అక్కడ పని లేదు, కానీ వెళ్ళమంటే వెళ్ళరు అంతే బయటికి. మెయిన్గా నాకు అంత ప్లాట్లో లాజిక్ కూడా నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు అనమాట. అసలు మీరు బతకలేకపోవడానికి మీరు చేసిన పనికి అసలు సంబంధం ఉండదు. అసలు ప్లాట్లోనే చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, అందుకే కనెక్ట్ అవ్వలేకపోయాను నేను. అండ్ క్యారెక్టర్లు కూడా ఎమోషనల్గా వర్కౌట్ అవ్వలేదు నాకు. ఓవరాల్గా సిరీస్ అయితే నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య, అంతగా ఎక్కలేదు నాకైతే. చూద్దాం అనుకుంటే ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే 1-2 మూమెంట్స్ ఉంటే అవి స్కిప్ చేసుకుంటే సరిపోద్ది, ఉన్నదంతా కూడా ఫ్యామిలీతో చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మీకు కనుక వీడియో ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.